బెయిల్ వచ్చేనా జైల్లోనేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు. రేపటితో ముగియబోతున్న జ్యుడిషియల్ కస్టడీ. ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయింది. కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనలు కంప్లీట్ అయినాయి. తీర్పు ఇవాళ 8వ తేదీ ఇవాళకి రిజర్వ్లో పెట్టింది కోర్టు. ఆమె ఏమంటుందంటే నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను రిలీజ్ చేయండి, కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఆమె అడుగుతున్నది. లేదు లేదు, ఈమె బయటికి పోతే ఈమె ఆల్రెడీ అప్రూవర్లను బెదిరించింది, ఈమె బయటికి పోతే సాక్ష్యాలను తారుమారు చేస్తుంది, ఈమె మొబైల్ ఫోన్లను కూడా ఫార్మాట్ చేసి పడేసింది, ఈమెని లోపలనే ఉంచాలని ఈడీ వాదించింది. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు ఇవాల్టికి తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించబోతున్నది. ఈడీ గత నెల 15వ తేదీన హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16వ తేదీన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26వ తేదీన తీహార్ జైలుకు తరలించింది. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4వ తేదీన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదేవిధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియబోతున్నది. ఒకవేళ బెయిల్ దొరక్కపోతే మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20వ తేదీన జరగబోతుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సమయంలో ఒకవేళ ఇవాళ బెయిల్ వచ్చినా నెక్స్ట్ ఉండే సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు? సిబిఐ విచారణ పైన కూడా ఎల్లుండి వాదనలు జరగబోతున్నాయట. యాక్చువల్గా సిబిఐ ఇప్పటికే 4-5 గంటల పాటు ప్రశ్నించింది. ఈడీ కేసులో పొరపాటున ఇలా బెయిల్ వచ్చినా, పొరపాటున కోర్టు ఒకవేళ ఆమె వాదన నమ్మి బెయిల్ ఇచ్చినా బయటికి రాగానే సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మళ్ళీ వార్తలు వినబడతా ఉన్నాయి. తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారమే కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. స్టే ఇచ్చేది లేదని చెప్పారు. పిటిషన్పై సిబిఐ తరపున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సిబిఐని ఆదేశించారు. దీనికి సిబిఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీన చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా సోమ, మంగళ, బుధవారాల్లో రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించబోతున్నది. అయితే కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా, కస్టడీని పొడిగిస్తారా, సిబిఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠ కనబడతా ఉన్నది. ఇవాళ 8 o'clock 11-12 లోపుగా ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం కనబడుతున్నది.